సముద్రంలో మీరు ఒక సుడిగుండం ఎదుర్కొంటే అది మీ పడవను సముద్రపు అడుగుభాగానికి పూర్తిగా లాగుతుందా తెలుసుకోవడానికి ఆడమ్ ఒక చిన్న తరహా ప్రయోగంతో ప్రారంభించాడు. అతను సుడిగుండం సృష్టించడానికి రూపొందించిన ట్యాంక్ను నిర్మించాడు. సుడిగుండం ఏర్పడగానే ఒక చిన్న మోడల్ పడవ దిగువకు లాగబడింది. ఈ భావనను చిన్న స్థాయిలో నిరూపించడంతో దానిని మరింత ముందుకు తీసుకెళ్లాల్సిన సమయం ఆసన్నమైంది. జేమీ 200 గాలన్ల భారీ ట్యాంక్ను తీసుకొచ్చి 200 హార్స్పవర్ నీటి పంపుకు అనుసంధానించాడు. ట్యాంక్ నిండిన తర్వాత పంపును ఆన్ చేయడం వలన శక్తివంతమైన సుడిగుండం ఏర్పడింది. ఆ తర్వాత ఆడమ్ ఒక మోడల్ కార్గో షిప్ ను నీటిలో ఉంచాడు. అది వెంటనే సుడిగుండంలోకి నెట్టబడింది. కానీ ఒక వ్యక్తి నిజమైన సుడిగుండంలో చిక్కుకుంటే ఏమి జరుగుతుంది? ఆడమ్ స్వయంగా తెలుసుకోవాలని నిర్ణయించుకున్నాడు. సుడిగుండం నెమ్మదిగా ఏర్పడటం ప్రారంభించినప్పుడు అతను ఒక సపోర్ట్ బార్ను పట్టుకున్నాడు. అది వేగం పుంజుకున్నప్పుడు ఆడమ్ దానిని విడిచిపెట్టాడు మరియు తక్షణమే బలమైన క్రిందికి లాగబడినట్లు భావించాడు. ఒక నిమిషం కంటే తక్కువ సమయం తిరిగే తర్వాత అతను తల తిరుగుతున్నట్లు మరియు దిక్కుతోచని స్థితిలో ఉన్నట్లు అనిపించడం ప్రారంభించాడు. చివరికి అతను బార్ను మొత్తం పట్టుకుని అది లేకుండా సుడిగుండం అతన్ని సులభంగా కిందకి లాగివేసేదని చెప్పాడు. పురాణం ధృవీకరించబడింది.